హలో పిల్లలు, ఈరోజు మనం 7th క్లాస్ లహర్ 2లో నుంచి ఫస్ట్ లెసన్ని నేర్చుకోబోతున్నాం. చాలామంది పిల్లలు నాకు కాల్ చేసి అడిగారు 7th క్లాస్ లెసన్స్ కూడా చెప్పండి మేడం అని. అందుకని నేను ఈరోజు నుంచి 7th క్లాస్ లెసన్స్ ఒక్కొక్కటి మీకు అప్లోడ్ చేస్తాను. చక్కగా ఫాలో అవ్వండి, ఓకేనా? మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, లెసన్ లోకి వెళ్ళిపోదామా? జ్ఞాన్ హమ్కో దీజియే, జ్ఞానము మాకు ఇవ్వండి అని అర్థం. చిత్రంలో చూడండి, ఈ చిత్రంలో ఏమేమి కనిపిస్తున్నాయి? ఈ చిత్రంలో మనకి మొక్కలు, చెట్లు, సూర్యుడు, కొండలు, పక్షులు కనిపిస్తున్నాయి. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ప్రార్థన చేస్తున్నారు. చూడండి, మళ్ళీ మనకు ఇక్కడ కింద ప్రశ్న అడిగారు. చూడండి ప్రశ్న, ఇస్ చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహే హై? ఇప్పుడే మనం చెప్పుకున్నాము ఈ చిత్రంలో ఏమేమి కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో మొక్కలు, చెట్లు, సూర్యుడు, కొండలు, పక్షులు కనిపిస్తున్నాయి. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ప్రార్థన చేస్తున్నారు. ఓకేనా? ఇస్ చిత్ర మే पेड़, पौधे, सूरज, पहाड़ और पक्षी दिखाई दे रहे हैं. एक लड़का और एक लड़की प्रार्थना कर रहे हैं. सेकंड क्वेश्चन చూడండి నాన్న, बच्चे क्या कर रहे हैं? పిల్లలు ఏం చేస్తున్నారు? बच्चे प्रार्थना कर रहे हैं. పిల్లలు ప్రార్థన చేస్తున్నారు. చూడండి కింద, ज्ञान का अर्थ है जानना. हम गुरु से जानकारी लेते हैं, भगवान से प्रार्थना करते हैं, वे हमें ज्ञान प्रदान करते हैं. आज हम ऐसी ही कविता पढ़ेंगे. దీని అర్థం చూడండి, జ్ఞానం అంటే తెలుసుకోవడం. మన గురువు నుండి అనేక విషయాలను తెలుసుకుంటాం, భగవంతుడిని ప్రార్థిస్తాం, ఆయన మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఈ రోజు మనం అలాంటి కవితను చదువుతాం. మరి కవితలోకి వెళ్ళిపోదామా? ఓకే, turn your pages. జ్ఞాన్ హమ్కో దీజియే. ఈ కవిత రాసిన కవి పేరు రామ్ నరేష్ త్రిపాఠి. ఆయన 1889-1962 ఆయన జీవిత కాలం అన్నమాట. 1889 से 1962 तक इनका जीवन काल है. మరి కవితలోకి వెళ్ళిపోదాం. हे प्रभु आनंद दाता, ज्ञान हमको दीजिए, शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए. हे प्रभु आनंद दाता, ज्ञान हमको दीजिए, शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए. लीजिए हमको शरण में, हम सदाचारी बने, निंदा किसी की हम किसी से भूल कर भी ना करें, ईर्ष्या कभी भी हम किसी से भूल कर भी ना करें. हे प्रभु आनंद दाता, ज्ञान हमको दीजिए. सत्य बोले, झूठ त्यागे, मेल आपस में करे, प्रेम से हम गुरुजनों की नित्य ही सेवा करें, प्रेम से हम संस्कृति की नित्य ही सेवा करें. हे प्रभु आनंद दाता, ज्ञान हमको दीजिए. हे प्रभु आनंद दाता, ज्ञान हमको दीजिए. మరి మనం ఈ కవితని ఇప్పటి వరకు మనం టెక్స్ట్ బుక్ లో ఎలా ఉందో అలా కవిత రూపంలో చదివాము. ఇప్పుడు దీన్ని మనం తెలుగులో కూడా అర్థం చేసుకోవాలి కదా. మరి ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు శ్రద్ధగా వినండి. ఓ భగవంతుడా, ఆనందాన్ని ఇచ్చేవాడా,
మాకు జ్ఞానాన్ని ఇవ్వు. త్వరగా అన్ని దుర్గుణాలను మా నుండి దూరం చెయ్యి అంటే తొలగించమని. మాకు ఆశ్రయమిచ్చి మమ్మల్ని సదాచారులను చెయ్యి. ఏమరపాటులో కూడా మేము ఎవరిని నిందించకూడదు. ఏమరపాటులో కూడా మేము ఎవరిని చూసి ఈర్ష్యపడకూడదు. ఓ భగవంతుడా, ఆనందాన్ని ఇచ్చేవాడా, మాకు జ్ఞానాన్ని ఇవ్వు. సత్యాన్ని పలుకుతాము, అబద్ధాన్ని త్యాజిస్తాం అంటే పలకకూడదు అంటే ఓకేనా. అబద్ధాన్ని పలకము అనేది. పరస్పరం కలిసిమెలిసి ఉంటాం. గురుజనులను ప్రేమతో మేము నిత్యం సేవ చేస్తాము. గురుజనులు అంటే ఎవరమ్మా ఇక్కడ? ఉపాధ్యాయులు, పెద్దవాళ్ళు అని కూడా వస్తారు. ప్రేమతో మేము సంస్కృతికి నిత్యం సేవ చేస్తాము. ఓ భగవంతుడా, ఆనందాన్ని ఇచ్చేవాడా, మాకు జ్ఞానాన్ని ఇవ్వు అని అర్థము. ఓకేనా నాన్న? చూడండి ఇక్కడ బోలియే అంటే చెప్పండి అన్నమాట. ప్రార్థన హం కిస్సే కర్తే హే? మనము ఎవరిని ప్రార్థిస్తాము? మనం పెద్దలను, అధికారులను, ఉపాధ్యాయులను, భగవంతుడిని కూడా ప్రార్థిస్తాము అని అర్థం. ప్రార్థన హం క్యోం కర్తే హే? మనం ఎందుకు ప్రార్థిస్తాము? ఎందుకు ప్రార్థిస్తామమ్మా మనం కోరుకున్నది పొందటానికి, మన బలహీనతలను దూరం చెయ్యమని, కష్టాలలో సహాయం చెయ్యమని కోరుతూ దేవుడిని ప్రార్థిస్తాము. అర్థమైందా నాన్న? నెక్స్ట్ చూడండి కవితా సారాంశ్. ఇప్పటి వరకు నేను తెలుగులో కూడా మీకు కవిత యొక్క సారాంశాన్ని వివరించడం జరిగింది. ఓకేనా? ఓకే పిల్లలు, ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయిందమ్మా. ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.